నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయకర్తలుగా సత్య బోర్వెల్స్ అధినేత ఇల్లూరు విశ్వనాథ్ రెడ్డి, సత్య దంపతులు వ్యవహరించారు. స్వామివారికి అభిషేకం అనంతరం శ్రీ చెన్నకేశవ స్వామివారు స్వరాలంకర భూషితులై గ్రామోత్సవానికి బయలుదేరి భక్తులకు దర్శనమిచ్చారు. యావత్ భక్తులెల్లరూ స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించుకున్నారు. గ్రామోత్సవ ఏర్పాట్లను దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు గణపం వెంకట రమణారెడ్డి, గణపం సుదర్శన్ రెడ్డిలు ఏర్పాట్లు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు రంగనాథాచార్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ఆలయ అర్చక స్వామి అయినటువంటి కోగంటి రంగనాథాచార్యులు గారు ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా వంశపాల ధర్మకర్తలైనటువంటి గణపం వెంకట రమణారెడ్డి, గణపం సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం, పుష్ప అలంకరణ, గ్రామోత్సవ కార్యక్రమాన్ని జరిపించేటువంటి వారు ఉభయకర్తలు అయినటువంటి ఇల్లూరు విశ్వనాథ్ రెడ్డి, ధర్మపత్ని సత్య వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఈరోజు కార్యక్రమం జరిగింది. అనంతరం 9 గంటల దగ్గర నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారు గ్రామ క్షేమం కొరకై స్వామివారు భక్తుల యొక్క ఆశీర్వాదం పొందడానికై వస్తూ ఉన్నారు. వారి అందరికీ కూడా స్వామివారికి కర్పూరహారతి నిర్వాహకులను సమర్పించుకొని స్వామివారికి కృపకు పాత్రులు కావాల్సినదిగా మరీ కోరుకుంటూ ఉన్నాము. మరియు ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు కార్యక్రమం జరిగిన తర్వాత రేపు అనగా 18వ తారీఖున యారా కార్యక్రమం జరుగుతుంది. ఈ యారా అయిన అనంతరం 19వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు 11వ దశాబ్ద కాలంగా నడుస్తున్నటువంటి తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమంలో భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో, సకల అష్టైశ్వర్య భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, వ్యాపార వృద్ధితో, వ్యవసాయాభివృద్ధితో, విద్యాభివృద్ధితో, ఉద్యోగ ప్రాప్తితో సకల కార్యాలు విజయవంతం జరగాలని కోరుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కావాల్సినదిగా మరీ కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.